గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ ను వేయడం లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అటు అసెంబ్లీ సమావేశాలకు సైతం రావటం లేదు కేసీఆర్ రాక కోసం పార్టీ నేతలతో పాటు క్యాడర్ మొత్తం ఆశగా ఎదురు చూస్తోంది. మరి ఈ ఏడాదైనా కేసీఆర్ ఫామ్ హౌస్ ను వేడతారా? ప్రజాక్షేత్రంలోకి వస్తారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై ఏడాది దాటింది. పార్టీ ఓటమి పాలయ్యాక గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. తాజాగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. డిసెంబర్ 30న మన్మోహన్ మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ వస్తారని అంతా భావించారు. మన్మోహన్ దేశ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావడంతో మన్మోహన్ సభకు వస్తారని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గులాబీ బాస్ మాత్రం సభకు రాలేదు. దాంతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గులాబీ బాస్ కేసీఆర్ కొత్త ఏడాదిలోనైనా బయటకు వస్తారా లేదా అనే టాక్ వినిపిస్తుంది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగినా కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. అటు పార్టీ కార్యక్రమాలకు సైతం గులాబీ బాస్ దూరంగా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్, హరీష్ రావు, కవితే చూసుకుంటున్నారు. ఈ ముగ్గురు లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముగ్గురు పోరాడుతున్నా కేసీఆర్ లీడర్నే లోటు ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుందట. దాంతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను పలుమార్లు కలిసి గులాబీ లీడర్లు బయటకు రావాలని కేసీఆర్ ని కోరినట్టు తెలుస్తుంది. అయితే నేతల కోరికను కాదనలేక సరైన టైం చూసుకుని బయటకు వస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కేసీఆర్ శాసనసభకు రావాలని సవాలు విసిరారు. తాజాగా స్పీకర్ కూడా కేసీఆర్ ను సభకు రావాలని కోరినా ఆయన పట్టించుకోలేదని తెలుస్తుంది. అయితే ఏడాది కాలంగా కేసీఆర్ బయటకు రాకపోవడంపై మాత్రం పార్టీ కేడర్ తీవ్ర నిరాశకు లోనవుతుందని తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోపు కేసీఆర్ గ్రౌండ్లోకి వస్తే మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని కింద స్థాయి నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 7న ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దాంతో ఆ రోజున ఏం జరుగుతుందోనని గులాబీ పార్టీ కూడా టెన్షన్ పడుతుంది. ఒకవేళ కేటీఆర్ అరెస్టు జరిగితే మాత్రం గులాబీ బాస్ తప్పకుండా బయటకు వస్తారని గులాబీ పార్టీ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు 6 నెలలకోసారి అసెంబ్లీకి హాజరై సంతకం చేయాలనే నిబంధన ఉంది. కొత్త ఏడాదిలో అలా సంతకం చేసి వెళ్లిపోతాడా లేక అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొంటాడా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.